హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం అండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మసాలాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేడి వేడి అన్నంలో 1 టీ స్పూన్ అంతా కాకరకాయ ఉల్లికారం వేసుకోండి. అండ్ ఈ ముక్క కూడా ఈజీగా నలిగిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా ఇది ఇంట్లో అందరు ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా నిలువ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కలవకుండా కుక్ చేశాను. ఇది చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా కాకరకాయల్ని ఇలా లైట్గా పీల్ చేసేసుకొని ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ లోపల గుజ్జంతా తీసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రంట్ సైడ్ మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ లోపల గుజ్జంతా తీసేసుకోండి. అంటే కొంతమంది ఇవి కూడా కట్ చేసి ఇందులో వేస్తారు. నేను మాత్రం వేయటం లేదు. అలా వేసినా కూడా బాగుంటుందండి. ఇలాగే అన్ని ముక్కలు ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. మనం రెడీ చేసి పెట్టేసుకుంటే వంట చేయడం మనకు సులభం అవుతుందండి. చూడండి, అన్నీ ఈ విధంగా లోపల గుజ్జంతా తీసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసేయండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 టీ స్పూన్స్ మినప్పప్పు అండ్ 2 టీ స్పూన్స్ శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు. ఇవి రెండు బాగా దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసి వేయించుకుంటే మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా సన్న మంటపై వేయించుకుంటే లోపల వరకు మనకు కరెక్ట్గా కుక్ అవుతాయి. అండ్ తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఓపిక్గా చేసుకోండి. సిమ్లోనే కుక్ చేసుకోవాలి కర్రీ అంతా మ్యాక్సిమం. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. అండ్ అరోమా కూడా మంచిగా వస్తుంది. ఆ తర్వాత ఈ మినపప్పు శనగపప్పు వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. ధనియాల వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ 3 బాగా వేయించుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మీడియం సైజుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఈ కాకరకాయ ముక్కలకు కరెక్ట్గా సరిపోతుంది మనకు. ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్గా కానియొద్దండి. కొంచెం ఉల్లిపాయలు అలా ఆయిల్ లీవ్ చేస్తున్నప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఇప్పుడు మనము చింతపండు తీసుకోవాలి. ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు ఇలా రిక్కలుగా తీసేసుకొని ఈ ఉల్లిపాయల్లో వేసేసేయండి. వేడికే చింతపండు మగ్గిపోతుందండి. చింతపండు వేయడం వల్ల కమ్మదనం వస్తుంది. మనం అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా చింతపండు యాడ్ చేసుకోవాలి. అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ చింతపండు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకున్నప్పుడు. సో ఇలా కాసేపు వేయించేసేయండి. తర్వాత ఇవన్నీ వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. వేగిపోయాయి. లాస్ట్లో 7-8 వెల్లుల్లి రెబ్బలండి ఇలా లావులావి తీసుకున్నాను నేను. ఇందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసినా పర్వాలేదు. ఈ వేడికే అవి మగ్గిపోతాయండి. ఇలా కొంచెము అడుగు నుంచి కలిపేసేయండి. కలిపేస్తే చక్కగా ఈ వేడికే వెల్లుల్లిపాయలు కూడా మగ్గిపోతాయండి. అండ్ తర్వాత సేమ్ ప్యాన్ తీసుకోండి. ఈ ప్యాన్లో మనకు ఈ కర్రీకి మొత్తం సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి. కొంచెము ఎక్కువే పడుతుంది ఆయిల్ మనకి. ఈ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక్కొక్కటిగా ఇలా ఈ ప్యాన్ నిండా పేర్చేసేయండి. ఈ ముక్కలన్నీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి.
మెల్లమెల్లగా ఇవన్నీ టర్న్ చేసుకొని చూడండి, ఇటు అటు కరెక్ట్గా కుక్ అయితేనే బాగుంటుంది. అన్నీ ఓసారి ఇలా చెక్ చేసుకోండి, ఇలా టర్న్ చేసి పెట్టేసుకోండి ముక్కలన్నీ. చూడండి కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఈవెన్గా కుక్ కావాలి రెండు సైడ్లు కూడా. అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు. ఇలా అన్నీ సమానంగా వేగేంత వరకు వేయించుకోవాలండి. అన్నీ సమానమైన రంగులో రావాలి మనకు, అప్పుడే కర్రీ చూడడానికి బాగుంటుంది, లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి అన్నీ వేగిపోయాయి కాబట్టి ఇలా రెండు రెండుగా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. అన్ని కాకరకాయ ముక్కలు ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం మసాలా రెడీ చేసుకోవాలండి. ఇలా అన్ని వేగిన ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇవి చల్లారేలోపు మనం ఇందులో ఫిల్ చేయడానికి మసాలా రెడీ చేసుకుందామండి. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసేసుకోండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకుందామండి. ఇక్కడ నేను జీలకర్ర పొడి వేస్తున్నానండి. అండ్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం అండి. 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఉప్పు వేసేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేస్తున్నానండి. నేను సన్నుప్పే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంది కదండి, ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లి ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసి అసలు వాటర్ యాడ్ చేయొద్దు. ఈ ఉల్లిపాయల్లో ఉన్న తేమనే దీనికి సరిపోతుందండి. ఉప్పు కూడా వేసాం కదా, అందులో నుండి కూడా మనకు వాటర్ రిలీజ్ అవుతుంది. మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మసాలాని కాకరకాయ ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కలో ఇలా ఫిల్ చేయాలండి. అడుగు వరకు వెళ్ళిపోవాలి. వెనక్కి కూడా తిప్పి పెట్టేసుకుంటే మనకు ఫుల్గా వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఇలా అన్ని ముక్కల్లోకి ఈ ఉల్లికారం నింపేసేయండి. అన్నీ నింపేసిన తర్వాత చూడండి ఇలా అన్ని ముక్కలకి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మనం ఇందాక కాకరకాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోనే ఈ ముక్కలన్నీ వేయించేసుకోండి. మసాలా పెట్టిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కదండి, అదే ఆయిల్లో ఇదంతా మనము వేయించేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ ఎక్కడ మనకు వేస్ట్ కాదు. ఇలా ఒక్కొక్క ముక్కని ఇలా ప్యాన్లో మొత్తము పరిచేసేయండి. పరిచేసిన తర్వాత చక్కగా కుక్ కానివ్వాలండి. లోపల మసాలా కూడా మనకు ఉడకాలి. పప్పులు అవన్నీ వేయించుకున్నాము, ఉల్లిపాయ కూడా ఉడికించుకున్నాము, కానీ ఇందులో కూడా కొంచెం ఉడికితే మనకు ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. చూడండి నేను బ్యాక్ సైడ్ తిప్పేసాను. ఇలా వేగాలి మనకి. అన్ని ముక్కలు అలాగే టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలండి కాసేపు. చూడండి మూత పెట్టేసి మగ్గించిన తర్వాత ఇలా మనకు అన్ని కరెక్ట్ కలర్లో వస్తాయి. చూడండి అన్ని సేమ్ కలర్లో ఉన్నవి. తర్వాత మిగిలిన మసాలా ముద్ద ఉంది కదండి, అది కూడా ఈ ముక్కలకు యాడ్ చేసేసేయండి. ఈ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి అది కూడా. ఇలా మసాలా ముద్ద వేసిన తర్వాత కరెక్ట్గా వేగనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే లోపలంతా చక్కగా ఉడికిపోతుంది మనకు మసాలా అంతా. చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము. మూత తీసిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి ముక్కలు కానీ మసాలా కానీ. మసాలా కూడా చక్కగా వేగిపోయింది. అండ్ లాస్ట్లో ఒక గుప్పెడు కరివేపాకు స్ప్రింకిల్ చేసేసేయండి. కొంచెం పెద్ద పెద్ద ఆకులు చేసుకుంటే బాగుంటుందండి. ఇలా వేడికే అవి కూడా కుక్ అయిపోతాయి అండ్ మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తాయి. హెల్త్కి కూడా మంచిది కదండి. సో ఇప్పుడు కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయిందండి. ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి.
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, గ్రీన్గా కరివేపాకు, మళ్ళీ ఇవి రెడ్ కలర్లో చాలా బాగుందండి. చూడడానికి కూడా తినటానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. సో తప్పకుండా మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.